వినే ఉంటారు హిమా పసంద్ ఫ్రూట్. మ్యాంగోలో అది బెస్ట్. బంగినపల్లి, న్యూజివీడు అట్లా ఇట్లా రకరకాల ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. బంగినపల్లిలో దరిదాపు నాకు తెలిసి నేను ఉన్నటువంటి ఆ నర్సరీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 800 రకాలు ఉన్నాయంట మామిడి మొక్కల్లో. 800 రకాల్లో హిమా పసంద్ ఒకటి కూడా ఉందండి. అది కొన్ని ప్రాంతాలు తక్కువగా తెలంగాణ, ఆంధ్రాలో పండుతుంది. దాంట్లో మంచి ఇమ్యూనిటీ ఉన్నటువంటి ఫ్రూట్ ఇది. ఇది వచ్చేసి మనకు 500 గ్రాముల నుంచి 600 గ్రాముల పైన వస్తుంది. ఏప్రిల్ లాస్ట్ నుంచి మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు మనకు దాన్ని అప్పుడు దాకా కట్ చేయాలి, తర్వాత కట్ చేస్తారు. మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డీజీపేట రామ్మూర్తి గారి తోట 100% ఆర్గానిక్ ఇక్కడ మనం సాగు చేస్తున్నాం. ఇది ఆల్ఫాన్సా మొక్క, ఆల్ఫాన్సా కాయలు ఇవి. మనకు ఇవి వచ్చేసి ఒక మినిమం సైజ్ వచ్చేసి ఒక కాయ వచ్చేసి 200 గ్రామ్స్ వస్తుంది. ఇది చూడటానికి ఫస్ట్ ఏమో పచ్చికాయలు అప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. తర్వాత ఇది మాగిన తర్వాత అంటే కంప్లీట్గా అదొక ఆరెంజ్ కలర్ లాగా వచ్చేస్తుంది. ఆరెంజ్ కాయ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఇది. ఆ ఆరెంజ్ కాయ వచ్చేసరికి 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వస్తుంది. కూడా మన తోటలో అవైలబిలిటీ ఉంది. ఇది కూడా ఆర్గానికే. మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఏమైనా ఏమైనా వేస్తే ఇంకా ఎక్కువ పంట వస్తుంది. బట్ ఏం వేయలేదు కాబట్టి తక్కువ పంట వచ్చింది. అయినా కూడా చాలు మాకు. మా పిల్లకాయలు ధైర్యంగా తినాలి. కాయ డైరెక్ట్ కోసుకొని కడుక్కోకుండానే తినాలి. అంటే కొంతమంది భయం ఏంటంటే కడుక్కొని దాన్ని 2-3 సార్లు కడిగి తింటారు. మన కాయ డైరెక్ట్ తించుకొని అలానే తినేటట్టుగా, అంటే అంత నమ్మకంగా ఈ మా ఆర్గానిక్ పద్ధతి సేద్యం చేస్తున్నాం మనం. దీనికి ఏమైనా ఒక్కసారి మాత్రం దీనికి వేప నూనెను పిచికారీ చేసాం. వేప నూనె ఎందుకంటే ఈ 3 మంత్స్ అంతా వస్తాను వేప నూనె కొట్టమన్నారు. వేప నూనె మాత్రమే తెచ్చి అక్కడ గానుగులో తెచ్చి కొట్టాను. తర్వాత ఆవులు ఎరువు వేసాం అంతే తప్ప, నీళ్ళు కట్టడం ఆవులు ఎరువు తప్ప ఇంకేం చేయాల. ఇది చూడండి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరంటే మా పిల్లకాయలు ఇది కూడా మోర్ దెన్ మే ఫస్ట్ వీకే వస్తాయి ఇవి కూడా ఫ్రూట్. అందువల్ల ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్ప్లేలో మా వాళ్ళు నెంబర్ ఇస్తారు, వాళ్ళని కాంటాక్ట్ కాండి, దాన్ని మీకు చేర్పిస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.